నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు సాధారణంగా ఎందుకు ఇన్ని కులాలు ఉండగా ఎందుకు కాపులకు మాత్రం ఈ సెంట్రిక్ వాల్యూ ఎందుకు ఇస్తున్నారు? లేదా కాపులకి 10% రిజర్వేషను, 4% రిజర్వేషను మాకు ప్రకటించమని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? మాకు ఒక 1000 కోట్లు కావాలని చెప్పేసి ఎందుకు 1000 కోట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు ఎందుకు అనౌన్స్ చేస్తున్నాయి? ఇన్ని కులాలు ఉన్నాయి కదా, ఎందుకు కాపులకు మాత్రం ఆ ప్రత్యేక వాల్యూ కావచ్చు వాళ్ళ మీద మాత్రమే ఫోకసింగ్ అంతా రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తున్నాయి? అసలు మంచి ప్రశ్న చేశారండి. ఇక్కడ కాపులు జనాభా మనకున్న జనాభాలో 34% ఉందండి. వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఏదైనా ఉందంటే ఇప్పుడు రేపు ఎవరు మా మోడీ వస్తుందంటే ఎక్కడో మన ఆ ఊరి చివరిలో కానీ లేకపోతే మల్కాజ్గిరిలో కానీ మనకి మీటింగ్ పెడతాడు. ఎందుకు పెడుతున్న మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి పెద్ద జిల్లా, ఎక్కువ జనాభా ఉంది, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈనాడుకి ఇస్తారు, ఎందుకంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉంది, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే కాపులు అంటే కాపులు వెనకేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఓటు బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. అది కాపుల్లో సామర్థ్యం లేక చేయలేకపోతున్నారు కనుక ఇంత వివరంగా చెప్పడానికి కూడా అదే కారణం అన్నమాట. మనకి ముద్రగడ పద్మనాభాన్ని చాలా గౌరవించారు. ఇప్పుడు ఈ రోజున ముద్రగడ పద్మనాభం అక్కడ ట్రైన్ కాల్పించారని తెలిసిన తర్వాత ఎవరు నమ్మడం. ఇప్పుడు ఎవరు నమ్ముతాడు? వచ్చి ఏదో చీలుగా కంచమును గరిట పట్టుకొని కొడితే ఎవరు తప్పడు. అప్పుడు మామూలుగా వెర్రి పాపలయ్యి వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ చీలు గిన్నె కొట్టారు. కానీ ఇప్పుడు ఎవడు నువ్వు పరిమాణ సన్నాసురా అన్నాడు. ఆయన చేస్తుందంతా డ్రామే. ఓ రోజు ఆయన భార్య కలిసి పురుగుల మందు తాగేస్తామని గ్లాసులో వేసుకుంటాడు, తాగడు. ఏది తాగాలి కదా అంటాడనమాట. ఈ చేయి పట్టుకున్నవాడు అంటాడనమాట. ఈ డ్రామాలన్నీ తెలిసిపోయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చివరి కాపువాడు అవుతాడండి పవన్ కళ్యాణ్. ఈయన కూడా ఏదైనా అమ్ముడు పోయినా ఏదో చేయడు అనుకుంటున్నాం మనం. కానీ ఒకవేళ పొరపాటున కొంచెం ఆయన మీద కానీ బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, అది ప్రూవ్ అయిందంటే ఇంకా ఎవరు కాపు లీడర్ వస్తానన్నప్పుడు కూడా నమ్మరండి. ఇది లాస్ట్ కాపు లీడర్ అన్నమాట. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభాన్ని ఎవరు నమ్మడండి. నమ్మితే ఎప్పుడో వాళ్ళు తీసుకునేవాళ్ళు, వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు పిరికాడు, పిరికి ప్రభుత్వాన్ని నాశనం చేస్తాడు, ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ 1000 కోట్లు కార్పస్ ఫండ్గా పెట్టాడు. కానీ మన కాపులు లేకపోతే పెట్టేవాడు కాదు. కానీ ఓట్లు వేసేటప్పుడు కేవలం కుల ఆధారంగానో లేకపోతే మా కులస్తులు మాత్రమే సీఎం అవ్వాలనో గద్దెని ఎక్కి కూర్చోవాలనుకున్నట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం మొత్తం వేసి మరి మిగతా వాళ్ళు ఓట్లు వేయకపోతే ఆయన గెలవలేదు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఏ పార్టీ వాళ్ళైనా సరే గెలిచే వాళ్ళని చూసి ఈ కులం వాళ్ళ వరకు మాత్రమే ఓట్లు వేయాలని అనుకుంటే మిగతా కులాల వాళ్ళందరూ ఓట్లు వేయరు కదా. మరి ఆ కులం ఆధారంగా మాత్రమే సీఎం కూర్చోవాలనో లేకపోతే మా పార్టీ రావాలనో ప్రజలు ఎందుకు నిర్ణయించుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఇష్యూ వేరండి. జగన్మోహన్ రెడ్డి నేను దిక్కుమాలిన పక్షుడైపోయి మా నాన్న నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మా చిన్నాన్న కూడా వెళ్ళిపోయాడు. నేను ఒక పేదింటి బిడ్డని, నన్ను ఈ ఒక్క ఓటు వేసి నన్ను గెలిపించండి అని 2 చేతులు జోడించి అడిగాడండి. ఆయనకి పార్టీలతోని ఆయన కులాలతో సంబంధం లేదు. గెలుస్తామని చెప్పాడు, దాని తగ్గట్టు డబ్బు ఖర్చు పెట్టాడు, దాని తగ్గట్టుగా మాయ మాటలు చెప్పడం తెలుసు. ఆయన చెప్పినవన్నీ మాయ మాటలే. ఇంకా తెలుసుకోకపోతే ఆంధ్రుల తాలూకు దౌర్భాగ్యం. నుదురు మీద ముద్దులు, వీపు మీద గుద్దులు ఇవన్నీ మొత్తాన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ తర్వాత ఏం చేశారంటే 3 సంవత్సరాల పాటు ఎండకన్ని ఎరగకుండా బయటికి చూడకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ అంతా పనిచేసింది. పోయి ఈయన పడుకుంటే ఈయనకున్నటువంటి పైశాచిక ఆనందం ఏంటంటే, నీ చెప్పిన కూడా మీరు వినండి. పైశాచిక ఆనందం ఎలాంటిదంటే, ఒకడు ఒక వ్యక్తిని గొంతు కోసాడు. గొంతు కోసుకున్నట్టయితే అలా ఎంతమంది గొంతులు కోసాడు? 84 మంది గొంతులు కోసాడు. అదేంటయ్యా అడిగాడట ఒకడు పబ్లిక్ చేసుకుంటారు. 84 మంది కూడా గొంతే కోసం ఎందుకు అని అడిగితే ఆడు చెప్పాడట, ఆ గొంతు కూస్తుండగా బ్లడ్ వస్తుంది కదా, అప్పుడు బ్లడ్ చిమ్ముతుంది కదా, అప్పుడు అరుస్తారు కదా, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ కిక్కే వేరు.
అన్నాడన్నమాట. అట్లాంటి పైశాచికాలు ఆనందం ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎవరినైనా నీ అమ్మ నీ అక్క నీ అంటే ఈయనకి ఆనందం. ఈయనకి ఎంత బాగా తెరితే అంత ఆనందం. వాళ్ళకి పదవులు, ఎంత బాగా ఎన్ని మాయ మాటలు చెప్తే వాళ్ళకి పదవులు, ఎంత ఎండలో చెవులు రెక్కలు విరిచేసి బలవంతంగా పైశాచికంగా మాడబెట్టి చంపేస్తే అదొక ఆనందం. ఇలాంటి ఆనందాలు ఉన్నాయి కనుక ఆయన పార్టీలో ఎవరు పనిచేయవలసిన అవసరం లేదు. సాయంత్రం చేసే మాట చెప్పేస్తారు, సార్ ఇంతమంది పోయారండి బాబు భలే కొట్టారులేండి, మామూలు కాకుండా మంచినీళ్ళు అడగకుండా డామని తెచ్చారు అబ్బో అంటారు అన్నమాట. ఎట్లాంటి పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు గనక. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్ని పాపం చాలా ఆదర్శనీయమైన మాటలు మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళు కులస్తులు దెబ్బతినే మాటలు ఇందులో ముద్రగడ పద్మనాభం గారి ఆయన సైడ్ నుంచి తీసుకుంటే మా కాపు కులస్తులకి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని చెప్పి ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న మాటకి ఒకవేళ కాపులకే న్యాయం జరగాలని ఆయన ఆకాంక్ష అనుకున్నప్పుడు ఆయన కలవస్తుంది మరి పవన్ కళ్యాణ్ వైపు కదా. లేదులేండి, ఇప్పుడు కలవలసిందంటే మామూలు కలుస్తారండి, మీరు ఒకరండి. కలవాలంటే ఒక 500 కోట్లు ఎంతో బేరం ఉంటుంది కదా. ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు 500 కోట్లు? అయినా ముద్రగడ పద్మనాభాన్ని కలవాల్సిన అవసరం ఏముంది? తర్వాత ఈయన ఐడియాలు చాలా ఉదాత్తమైందన్నమాట. నా దృష్టిలో క్యాస్ట్ లేదంటున్నాడు. ఎవరికైతే డబ్బులు లేవో, ఎవడైతే పేదవాడు వాడు బాగుండాలి. దీనికి చదువుకి కూడా మనకి క్యాస్ట్ వద్దు, ఎవరైతే మెరిట్ ఉందో వాడు చదువుకోవాలి ఫ్రీగా. ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఎవరు కాపోవాలి, ఎవరు సహకరిస్తారు, ఎవరు దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడు కాపులో చదువుకున్న ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. ఆయన అలా ఆ మాట చెప్తున్నట్టే ఆ మాటని చదువుకున్న ప్రతి ఒక్కడు గౌరవిస్తాడు. అవును, మన కాపులం ఇంకోటి వస్తాడు, అది బాగా చదువుకుంటాడు, బ్రాహ్మణుడు బాగా చదువుకుంటాడు, అది రిజర్వేషన్ పాపంతో అని పక్కన పెట్టేస్తే ఎలాగవుతుంది? అది చదువుకుంటే మంచి డాక్టర్ వస్తాడు, మంచి డాక్టర్ వస్తే మంచి సేవలు చేస్తాడు, మంచి ఇంజనీర్ వస్తే మంచి కనెక్షన్స్ వస్తాయి. ఒక అర్ధర్ కాటన్ లాంటిడో ఇంకెవరు రావాలి కదా. మోసకొండ విశ్వేశ్వరయ్య లాంటిడో, సివి రామన్ లాంటిడో ఎవరు రావాలి కదా. అందువల్ల ఇక్కడ మనకి కాపుడు తరఫున మాట్లాడడానికి, కాపుడు తరఫున పనిచేయడానికి మన పవన్ కళ్యాణ్ పక్కన చాలామంది ఉన్నారండి. ఈరోజు ముద్రగడ పద్మనాభం తాలూకు మాటలు ఎవరు వింటారండి? ఎంతకాలం నుంచి వింటారండి ముద్రగడ పద్మనాభం తాలూకు మాటలు? ఆ రోజులు పోయాయండి, వాళ్ళ కొడుకులే వినరు. కానీ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో కొన్ని పబ్లిక్ మీటింగ్స్లోనే చెప్పింది ఏంటంటే, కాపులు నా వైపు ఉండి మీటింగ్ వరకు మాట్లాడడానికి వరకు ఒక కప్పు కాఫీ వరకు నాతో ఉంటున్నారు, ఓటు వేసే విషయము రాజకీయ విషయం వచ్చేసరికి నాకు సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇక నా కాపు కులం గురించి నేను ప్రత్యేకంగా ఏం మాట్లాడాలని చెప్పి చాలా సందర్భాలు ఆయన అన్నారు. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఆయన అర్థం అన్నాడు కానీ ఇప్పుడు అలా కాదండి. కాపులు అందరూ మీటింగ్లు వేసుకున్నారు. తర్వాత హరిరామ్ జోగి అందరికీ దండం పెట్టాడు, రే మన కులస్తుని నిలబెట్టుకుందారా అని చెప్పాడు. అంతర్గతంగా మీటింగ్లు జరుగుతున్నాయి. కాదంటే వాళ్ళ అన్నయ్య గారు అంతకుముందు అలా చేశారు కనుక ఏమైనా పొరపాటును కానీ ఈయన 2-3 వేల కోట్లు కమ్మేశారనుకోండి. ఈ మధ్య ఇంకొక వార్త వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ఈయన మొత్తం పార్టీని అమ్మేస్తాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇలా రకరకాల పుకార్లు పడుతుంటాయి, ఏదైనా మనం చెప్పలేము కదా. కానీ మీకు చెప్పేది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం జరగదు. ఎప్పుడైతే ఆయన ట్రైన్ని కాల్చేశాడో అయిపోయింది. ట్రైన్ కాల్చాడు, అక్కడ తిరుగుబాటు చేశాడు. మన అంబేద్కర్ జిల్లా అందరూ అక్కడ మన ఎవరు ఆయన పేరండి అంబేద్కర్ జిల్లాలో అక్కడ విశ్వరూప్ అని ఉన్నాడు అన్నమాట. ఆ ఇంటిని కాల్చేశారు అన్నమాట. అదంటే వాడు పార్టీ వాళ్ళు కాదు కాల్చుకుంటారండి ఎక్కడైనా, లేదు బయట వాళ్ళు వచ్చి కాల్చారని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఎంత దౌర్భాగ్యులో ఎంత దుర్మార్గులో తెలిసిపోయిన తర్వాత ఏమీ జరగదండి. ఒకటే మనం ఆలోచించాలి. అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ఈయనకి కొమ్ము కాచి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని మేనేజ్ చేసి ఈఎంఎల్లో వేస్తే
ఓట్లు లెక్కించవచ్చు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేశారంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేశారండి. ఓకే, లేదు అలా కాదు, న్యాయబద్ధంగా ఎవరికైనా ఓట్లు వస్తాయో చూద్దాం, ఈసారి ప్రజలు ఉసురు ఎందుకు పోసుకోవాలి, ఆ ఉసురు కొడుతుందని అనుకుంటున్నా కానీ ప్రజలందరూ ఉసురు పడితే అది కొడుతుందండి అని నిజాయితీగా ఎవరిని కూడా భయపెట్టకుండా హింసకు పాటుపడకుండా చేయిస్తే బ్రహ్మాండంగా గెలుస్తారండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.